ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. సంక్రాంతికి మన శివశంకర వరప్రసాద్ గారు వస్తున్నారు అనే టైటిల్తో అనిల్ రావిపూడి ఆల్రెడీ మ్యాజిక్ చేశాడు. మొన్న మీసాల పిల్ల సాంగ్ కూడా రిలీజ్ అయింది. అయితే ప్రజెంట్ నిన్ననే విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో జాయిన్ అయ్యాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే అనిల్ రావిపూడి మళ్ళీ పాత కథనే తీసుకొస్తున్నాడు అని తెలుస్తుంది. చిరంజీవి గారితో అప్పట్లో డాడీ సినిమా చాలా పెద్ద హిట్, అంటే టీవీలో, థియేటర్లో సరిగ్గా ఆడలేదు కానీ టీవీలో చాలా పెద్ద హిట్. ఇప్పటికీ ఆ సినిమా ఎన్నిసార్లు వేసినా చూసేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్ తులసి సినిమా నయనతార కలిసి నటించారు. అండ్ నెక్స్ట్ విశ్వాసం మన అజిత్ చేసింది. ఆల్మోస్ట్ ఇవన్నీ స్టోరీ లైన్స్ ఒకలానే ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మన శివశంకర్ వరప్రసాద్ గారు టైటిల్ కూడా స్టోరీ ఆల్రెడీ రివీల్ అయిపోయింది. చిరంజీవి నయనతార పెళ్ళైన తర్వాత ఏదో చిన్న గొడవల వల్ల దూరంగా ఉండడం, కూతురు కోసం తపన పడడం, కూతురు చదివే స్కూల్ ఏదైతే ఉందో అక్కడ డ్రిల్ మాస్టర్గా చేరడం, అలా కూతురికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించడం, నయనతార విడిపించుకోవడానికి ట్రై చేయడం, నెక్స్ట్ నయనతారకి ఎలాగో విడిపోయారు కాబట్టి ఇంకో పెళ్ళి కుదరడం, అది వెంకటేష్తో అవ్వడం, నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు లోపల ప్రేమ ఉంది కానీ ఏదో చిన్న కారణాల వల్ల విడిపోయారని తెలుసుకొని లాస్ట్కి వెంకటేష్ నయనతారని చిరంజీవిని కలపడంతో సినిమా ముగుస్తుంది అని చెప్పారు. మరి కథ ఎంతవరకు నిజమో కాదో తెలియదు. ప్రజెంట్ అయితే అలా లీక్ అయింది. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఈ కథలన్నీ ముందు చెప్పడం అనిల్ రావిపూడికి అలవాటే. ఎందుకంటే పెద్దగా స్టోరీస్ ఏం తీసుకోడు, పొట్ట చెక్కలయ్యే నవ్వులు, ఆ హ్యూమర్తో కథను నెట్టుకొస్తూ ఉంటాడు. మరి మన శివశంకర వరప్రసాద్ గారు సినిమా టైటిల్, అంటే టైటిల్ అయితే కొత్తగానే ఉంది, సంక్రాంతికి వస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో నాగార్జున గారితో కూడా ఒక క్యామియో రోల్ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ గారి కొంచెం లిటిల్ లెంతీ రోల్, నాగార్జున గారి క్యామియో, అండ్ చిరంజీవి సినిమాకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. నయనతార చిరంజీవి గారి కాంబినేషన్ ఆల్రెడీ, అంటే అఫ్కోర్స్ అప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా గాడ్ ఫాదర్ పెద్ద హిట్టే. ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం దాంట్లోనూ సల్మాన్ ఖాన్ కీ రోల్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో విక్టరీ వెంకటేష్ గారి సహాయం. సంక్రాంతికి ఖచ్చితంగా, అండ్ 2 సినిమాలు అవుట్ అయిపోయాయి ఆల్రెడీ. మన శర్వానంద్ నారి నడుమ మురారి రావట్లేదు, అండ్ అలాగే రవితేజ సినిమా కూడా రావట్లేదు సంక్రాంతికి. ఓన్లీ చిరంజీవి గారి సినిమా ఉంది, అండ్ నవీన్ పోలిశెట్టి సినిమా కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు ఉంటారో ఉండరో తెలియదు. అండ్ తమిళం నుంచి పరాశక్తి యాజ్ వెల్ యాజ్ జననాయకన్ సినిమాలు ఉన్నాయి. సో ఈ 4-5 మధ్యలోనే పోటీ ఉంది 2 సినిమాలు తప్పుకోవడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్.